ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న గ్రామాల దశ మారబోతోందా? ప్రభుత్వ నిర్ణయానికి హైకోర్టు నో అబ్జెక్షన్ తో ఇక పనులు స్పీడప్ కాబోతున్నాయా? ఔటర్ చుట్టూ ఉన్న గ్రామాల్లో ఏం జరగబోతోంది? అసలు పబ్లిక్ టాక్ ఏంటి చూద్దాం. ఓఆర్ఆర్ పరిధిలోని గ్రామాల విలీనానికి లైన్ క్లియర్ అయింది. మున్సిపాలిటీలో 51 గ్రామాల విలీనానికి ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ కు హైకోర్టులో అడ్డంకులు తొలగిపోయాయి. పంచాయతీల విలీనాన్ని వ్యతిరేకిస్తూ మాజీ సర్పంచులు వేసిన పిటిషన్ను కొట్టేసింది హైకోర్టు. పెదంబర్పేట, శంషాబాద్, నార్సింగి, తుక్కుగూడ, మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి, తుమ్కుంట మున్సిపాలిటీల్లో 51 గ్రామాలు విలీనం కానున్నాయి. మేడ్చల్ గ్రామాల్లో మొత్తం 28 గ్రామాలు 7 మున్సిపాలిటీల్లో విలీనం చేస్తున్నారు. అలాగే రంగారెడ్డి జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో 12 గ్రామాలు, సంగారెడ్డి జిల్లాలో 2 మున్సిపాలిటీల్లో 11 గ్రామాలు విలీనం కానున్నాయి. ఈ గ్రామాలన్నీ కూడా ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకున్న గ్రామాలే. శివారు గ్రామాలు మున్సిపాలిటీల్లో విలీనం తర్వాత వీటన్నింటినీ గ్రేటర్లో కలిపే అవకాశం ఉంది. పెదంబర్పేట మున్సిపాలిటీలోని బాచారం, గౌరెల్లి, తారామతిపేట పంచాయతీలు విలీనం కానున్నాయి. శంషాబాద్ మున్సిపాలిటీలో బహదూర్గూడ, పెద్దగోల్కొండ, చిన్నగోల్కొండ, హమీదుల్లా నగర్, రషీద్గూడ, ఘాంసినిగూడ విలీనం అవుతాయి. నార్సింగి మున్సిపాలిటీలో మీర్జాగూడ గ్రామ పంచాయతీ విలీనం కానుంది. తుక్కుగూడ మున్సిపాలిటీలో హర్షగూడ గ్రామ పంచాయతీ, మేడ్చల్ మున్సిపాలిటీలో పూడూరు, రాయలాపూర్ గ్రామ పంచాయతీలు విలీనమవుతాయి. దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఈసర, యాద్గిరిపల్లి, అంకిరెడ్డిపల్లి, చీర్యాల, నర్సపల్లి, తిమ్మాయిపల్లి గ్రామాలు కలవనున్నాయి. నాగారం మున్సిపాలిటీలో బోగారం, గోధుమకుంట, కరీంగూడ, రాంపల్లి, దాయార గ్రామాలు విలీనమవుతాయి. పోచారం మున్సిపాలిటీలో వెంకటాపూర్, ప్రతాపసింగారం, కొర్రెముల, కాచివాని సింగారం, చౌదరిగూడ విలీనం కానున్నాయి. ఘట్కేసర్ మున్సిపాలిటీలో అంకుషాపూర్, ఔషాపూర్, మాదారం, ఏదులాబాద్, ఘనాపూర్, మర్పల్లిగూడ విలీనమవుతాయి. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో మునీరాబాద్, గౌడవెల్లి పంచాయతీలు, తూంకుంట మున్సిపాలిటీలో బొమ్రాసిపేట, శామీర్పేట, బాబాగూడ పంచాయతీలు విలీనం కానున్నాయి. మరోవైపు పంచాయతీల విలీనంపై ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీల్లో విలీనంతో తాము ఉపాధి పనులు కోల్పోవడంతో పాటు పన్నుల భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.